హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు నుండి మార్చి నెలలో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ని అఫీషియల్గా హైకోర్టు మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్లో రిక్రూట్మెంట్ అనేటువంటి ఒక సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి అఫీషియల్ షెడ్యూల్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఉంటుంది. సో ఈ పీడిఎఫ్లో మనకి షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఏ పరీక్షకి సంబంధించి ఏ రోజున ఎగ్జామినేషన్ ఉంటుందనేది ఇక్కడ మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి సెప్టెంబర్ 7th నుంచి సెప్టెంబర్ 11th వరకు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకి 3 to 4 షిఫ్ట్స్ అయితే మనకి పర్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, కాపీస్ట్, స్టెనోగ్రాఫర్కి సంబంధించిన ఈ రకాల పోస్టులకి సంబంధించి ఈ పర్టికులర్ డేస్లో మనకి షిఫ్ట్స్ వైజ్గా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి వెరీ సూన్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుందని మనకి హైకోర్టు అనేది తెలపడం జరిగింది. సో ఎవరైతే మార్చి నెలలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో సో వారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ అయితే చూసుకోండి. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మనకి టీఎస్ఎల్పిఆర్బి నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకున్నారో సో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి లింక్ అయితే యాక్టివేట్ కావడం జరుగుతుందని మనకి అఫీషియల్గా నిన్న ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది టీఎస్ఎల్పిఆర్బి డిపార్ట్మెంట్. సో డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి లింక్ కూడా యాక్టివేట్ చేశారు. సో ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ యొక్క పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉంటుంది. సో సైన్ ఇన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి ఈ పర్టికులర్ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే విత్ ఇన్ ద టైంలో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందని మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసినట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు నేటి నుంచే హాల్ టికెట్లు, అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ నంబర్స్ అండ్ ఈమెయిల్ అడ్రస్లు కూడా ఇవ్వడం జరిగింది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్కి కాల్ చేసి మీకు ఏదైనా ఇబ్బంది తలెత్తినట్లయితే మీరు కాంటాక్ట్ అయ్యి డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ అయ్యి మీరు అప్పుడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ను ప్రింట్ కలర్లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు, మీరు నార్మల్గా బ్లాక్ అండ్ వైట్లో కూడా మీరు తీసుకోవచ్చని డీటెయిల్స్లో ఇచ్చారు. అభ్యర్థులు పాటించాల్సినటువంటి నిబంధనలను కూడా కాగితానికి మరోవైపు ప్రింట్ తీసుకోవాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్లోడ్ చేసినటువంటి ఫోటోను హాల్ టికెట్పై అతికించాలి. వేరే దాన్ని అతికించిన హాల్ టికెట్ అసమగ్రంగా ఉన్నా అనుమతించారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థులు డిజిటల్ వేలిముద్ర తీసుకుంటారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించినటువంటి సామగ్రి భద్రపరుచుకునేటువంటి సదుపాయం ఉండదు. చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కేంద్రాల్లోకి అనుమతించారు. హాల్ టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ఇవ్వడం జరిగింది. సో హాల్ టికెట్స్కి సంబంధించి మనకి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో అయితే వచ్చింది. సో 1600 పరీక్ష కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. 6.5 లక్షల మంది అభ్యర్థులు దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే రాస్తున్నారు. ఈ నెల 26వ తేదీ రాత్రి 12 గంటల వరకు మీరు దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంది. సో నేడు వెబ్సైట్లో కానిస్టేబుల్ హాల్ టికెట్స్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి అన్ని న్యూస్ పేపర్స్లో అప్డేట్స్ అయితే వచ్చాయి. కానిస్టేబుల్ పరీక్షకు నేటి నుంచి హాల్ టికెట్స్ వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి. ఈ నెల 26 వరకు డౌన్లోడ్కు అవకాశం. 28న ప్రాథమిక రాత పరీక్ష. పోటీలో 6.6 లక్షలకు పైగా అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా 1601 పరీక్ష కేంద్రాలు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ వెల్లడించిన బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది.
అలాగే మరొక అప్డేట్ వచ్చేసి విఆర్ఓలపై గుర్రు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బలవంతంగా ఎల్పిసిల జారీ, జీవో 121 రద్దు, సర్వీసు మ్యాటర్లపై 200 రెట్లు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. విఆర్ఓల వ్యవస్థ రద్దు అంశం రోజు రోజుకు జటిలమయ్యేలా కనిపిస్తున్నది. వారికి లాటరీ పద్ధతిలో శాఖలు కేటాయించడం ఇప్పటికే వివాదాస్పదమైంది. జీవో 121ను రద్దు చేసి తమ సర్వీసు మ్యాటర్ల సంబంధ సమస్యల పదోన్నతులు, ప్రొబేషన్ డిక్లరేషన్, ఇంక్రిమెంటు, వేతన బకాయిలు విషయంలో ప్రభుత్వమే మార్గదర్శకాలు విడుదల చేయాలని, లాటరీ విధానాన్ని రద్దు చేసి కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు, శాఖల కేటాయింపు ప్రక్రియ చేపట్టాలని కోరుతూ ఇప్పటికే సుమారు 200 వరకు రిట్లు హైకోర్టులో దాఖలైనట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి గెయిల్ నుంచి 282 పోస్టులతో జూనియర్ ఇంజనీర్, ఫోర్మెన్, టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సెప్టెంబర్ 15వ తేదీ లాస్ట్ డేట్. దీనికి సంబంధించి gailoonline.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి. ఇంకా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకి 36 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. నర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్, సబ్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకా రంగారెడ్డి జిల్లాలో మనకి NHM పరిధిలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి 70 పోస్టులు ఉంటే మెడికల్ ఆఫీసర్ అలాగే స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. బస్తీ దవాఖానాలు ఈ ఖాళీలు ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. rangareddy.telangana.gov.in అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లై చేయండి. ఇంకా సర్కారీ కొలువుల్లో ఖాళీల మేటా అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇటీవల ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం 2023 నవంబర్ నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం జనాభా పరంగా తొలి స్థానంలో ఉన్నటువంటి చైనాను మరో ఏడాదిలో భారత్ అధిగమించే అవకాశం ఉందని ఆ నివేదిక వెల్లడించింది. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి DAO కొలువు కావాలా అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణుల ముంగిట మరో ప్రభుత్వ కొలువు. గెస్టెడ్ హోదాల్లో ప్రారంభంలోనే 45,960 నుంచి 1,24,150 రూపాయల వేతన శ్రేణి అందుకునేటువంటి అవకాశం, సుస్థిర భవిష్యత్తుకు మార్గం ఈ ఉద్యోగం అని చెప్పేసి మెన్షన్ చేశారు. TSPSC నుండి ఇటీవల రిలీజ్ చేసినటువంటి DAO పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ పేజ్ని నేను ఆల్రెడీ మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, మీరైతే చూడండి. ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి ఎమర్జెన్సీ నాటి రాజ్యాంగ సవరణతో ప్రాథమిక విధులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ ఆర్టికల్ అలాగే ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీరైతే చూడొచ్చు. ఇంకోటి వచ్చేసి మనకి గెయిల్కి సంబంధించి అలాగే ఇతర ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బేసిల్లో మనకి లోడర్, సూపర్వైజర్కి సంబంధించిన ఖాళీలు అయితే రిలీజ్ కావడం జరిగింది. DRDO PXCలో కూడా మనకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. అలాగే మనకి ప్రభుత్వ వైద్య కళాశాలలో 622 అసిస్టెంట్ ప్రొఫెసర్లకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రిలీజ్ కావడం జరిగింది. 341 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు కూడా రిలీజ్ చేశారు. ఇంకా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ ఏవియేషన్, కన్జ్యూమర్ అఫైర్స్, డిఫెన్స్ తదితర శాఖల్లో 37 ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోందని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 132 పారామెడికల్ పోస్టులకు సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గుంటూరు జిల్లా నుంచి. ఇంకా మనకి APVVP ఆసుపత్రుల్లో 341 పోస్టులకు సంబంధించి XATతో మేనేజ్మెంట్ విద్య అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్స్లో రావడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.